Welcome, my dear competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్లుగా ఈ టాపిక్ అయితే చాలా అద్భుతమైనటువంటి టాపిక్. మోర్ ఓవర్ దెర్ ఇస్ నో ఛాన్స్ టు అవైలబుల్ ఇన్ గూగుల్ ఆల్సో. ఒకే దగ్గర ఇదంతా కూడా దొరకడం మీకు అసాధ్యం. అందుకే దీన్ని నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని చెప్పడం జరిగింది. ఇక నుంచి ఎవరైనా చేస్తే అది మన నుంచి కాపీ చేసిందే అవుతుంది. అంతర్జాతీయ సంస్థలు వాటికి సంబంధించిన సమావేశాలు, ఆ సమావేశాలని హోస్ట్ చేసేటువంటి ప్రాంతాలు, ఇక్కడ మనం ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా దృష్టి పెట్టాల్సినటువంటి అంశము ఒక సంస్థ యొక్క మొట్టమొదటి సమావేశం, ప్రస్తుతం జరిగిన సమావేశం, నెక్స్ట్ జరగబోయే సమావేశం ఎక్కడా అనేటువంటి కీలకమైన అంతర్జాతీయ సంస్థలు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో జరగబోయేటువంటి ఈ టాపిక్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ కంటెంట్ అద్భుతంగా ఉంటుంది. అందుకే ఈ రవీస్ జీకే ఛానల్, మన రవీస్ జీకే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ టాపిక్కి సంబంధించి మాత్రం చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి కదా. ఫస్ట్ మనం G20 సమావేశం అన్నటువంటి దీనికి సంబంధించి చూద్దాం. ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగితే ఫస్ట్ సమ్మిట్ ఎప్పుడు జరిగింది, కరెంట్ సమ్మిట్ ఎప్పుడు జరిగింది, నెక్స్ట్ ఇమీడియట్గా ఎక్కడ జరగబోతుంది అని అడుగుతాడు. అందుకే దీన్ని చాలా జాగ్రత్తగా మనం ఒక టేబులర్ ఫార్మాట్లో పెట్టడం జరిగింది. దీని PDF మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను, వీడియో పోస్ట్ చేసిన తర్వాత పెట్టడం జరుగుతుంది. ఓకే, G20 సమావేశం అన్నటువంటి దీనికి సంబంధించి మొట్టమొదటి సమావేశం 2008లో జరిగింది. వాషింగ్టన్ DC USAలో తొలి సమావేశం జరిగింది. DC వాషింగ్టన్ DCలో, DC అంటే డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా అని అర్థం. నెక్స్ట్ లేటెస్ట్గా మనం తీసుకుంటే 19వ సమావేశం 2024లో బ్రెజిల్లోని రియో డ జనీరోలో జరిగింది. అలాగే 20వ G20 సమావేశం 2025లో ఈ సంవత్సరం ఎక్కడ జరగనుంది అంటే జోహెన్నెస్బర్గ్, దక్షిణాఫ్రికాలో జరగనుంది. 2025 నవంబర్లో ఈ సమావేశం జరగనుంది. అలాగే 21వ సమావేశం 2026లో అమెరికాలో జరగనుంది. ఇక్కడ వరకు వెళ్ళకపోవచ్చేమో కానీ లేటెస్ట్గా జరిగిన రియో డ జనీరో 19వ సమావేశం 2024, జోహెన్నెస్బర్గ్ 2025 20వ సమావేశం. ఆ సమావేశం ఎన్నోది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అది G20. ప్రపంచంలో అతి పెద్ద వాణిజ్యపరంగా, GDP పరంగా, జనాభా పరంగా అతి పెద్ద కూటమి G20. ఇందులో 21 సభ్య దేశాలు ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ వన్, బ్రిక్స్ సమావేశం. ఈ బ్రిక్స్ సమావేశానికి సంబంధించి మొట్టమొదటి సమావేశం 2009లో రష్యాలోని యెకాటెరిన్బర్గ్లో జరిగింది. ఆ తర్వాత లేటెస్ట్గా మనకి 16వ సమావేశం 2024లో రష్యాలోని కాజన్ అనే నగరంలో జరిగింది. దాని తర్వాత ఈ సంవత్సరం 17వ సమావేశం 2025లో రియో డ జనీరో బ్రెజిల్లో జరగనుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మనకి G7 సమావేశం అంటారు. ఈ G7 సమావేశం అంటే గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. ఇందులో 7 సభ్య దేశాలు ఉంటాయి. ఇందులో భారత్కి సభ్యత్వం లేదు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, జపాన్ అనే 7 దేశాలు ఉంటాయి. G7లో సభ్యత్వం ఉన్న ఏకైక ఆసియా దేశం జపాన్, ఇంకే దేశాలకి లేదు. అలాగే ఈ 7 దేశాలు కూడా అమెరికా, కెనడా అనేటువంటి ఈ దేశాలు, అలాగే జర్మనీ అమెరికా, కెనడా అనేవి ఉత్తర అమెరికా నుండి, అలాగే బ్రిటను, ఫ్రాన్సు,
ఇటలీ, జర్మనీ అనే ఈ 4 దేశాలు యూరప్ నుంచి, అలాగే జపాన్ అనేది ఆసియా నుంచి 7 దేశాలు 3 ఖండాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాయి. దీని గురించి కూడా చెప్తాను, ఎందుకంటే రేపటి నుంచి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి G7 2025 చూద్దాం. ఫస్ట్ సమావేశం, మొదటి సమావేశం 1975లో రాంబౌలెట్ ఫ్రాన్స్లో జరిగింది. G6 సమావేశంగా అది జరిగింది. ఫస్ట్ అండ్ ఓన్లీ G6 సమ్మిట్. 6 దేశాలు ఉండేవప్పుడు. నెక్స్ట్ 50వ సమావేశం 2024లో ఇటలీలోని అపూలియా నగరంలో జరిగింది. ఇటలీలో ఇది 50వ సమావేశం. నెక్స్ట్ 51వ సమావేశం 2025లో కనానాస్కిస్, కెనడా అనేటువంటి దేశంలో జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియో చూసేటప్పటికి జరుగుతుంది అనుకోండి, సరిపోతుంది. జూన్ 2025. అయితే భారత్కి G7లో సభ్యత్వం లేకపోయినా కూడా భారత ప్రధానిని నిర్వహించిన దేశం ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తుంది. దీంతో ఈ సంవత్సరం కూడా కెనడా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. వరుసగా G7 సమావేశానికి భారత ప్రధాని మోదీ హాజరవ్వడం ఇది వరుసగా 6వసారి కానుంది. కెనడా సమావేశం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కూటమి. యాక్చువల్గా 2014 వరకు ఇది G8గా ఉండేది. 1998లో రష్యా అనే దేశం కొత్తగా ఇందులో సభ్యత్వం పొందింది. కానీ అక్కడ మనకి ఉక్రెయిన్లో ఉన్నటువంటి క్రిమియా అనే ప్రాంతాన్ని రష్యా ఆక్రమించుకోవడంతో ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఉక్రెయిన్ సరుకు రవాణా విమానం అనుకొని మలేషియా దేశానికి చెందిన ఒక విమానాన్ని గగనతలంలోని 2014 జూలై 7వ తేదీన ఒక విమానాన్ని రష్యా తిరుగుబాటుదారులు కూల్చేయడం, ఇదంతా జరిగిన పరిణామాలతో G8 నుంచి శాశ్వతంగా రష్యాని తొలగించారు. ఎప్పుడైతే రష్యా G8 నుంచి సస్పెండ్ చేయబడిందో ఇమీడియట్గా ఆ కూటమి G7గా మారింది. దీనికి ఎక్కడ ప్రధాన కార్యాలయం లేదు. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ కూడా కాదు. ఇప్పుడు నేను చెప్పిన 3కి ఎక్కడ ప్రధాన కార్యాలయాలు లేవు. ఓకే, నెక్స్ట్ మనకి బిమ్స్టెక్ అనేటువంటి ఒక సమావేశాన్ని ఇప్పుడు చూద్దాం. బిమ్స్టెక్ అంటే చాలా ఇంపార్టెంట్. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. బంగాళాఖాత తీర ప్రాంత దేశాలన్నీ కూడా మల్టీ సెక్టోరల్ బహుళ రంగాలలో సాంకేతికంగా ఆర్థికంగా సహకరించుకోవడం కోసం 1997 జూన్ 6న బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఏర్పాటు చేసుకున్నదే ఈ కూటమి. బిమ్స్టెక్ బ్యాంకాక్ డిక్లరేషన్ బిస్టెక్గా ఏర్పడింది. బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ ఎకనామిక్ కోఆపరేషన్గా 4 దేశాలతో ఏర్పడింది. ఆ తర్వాత మయన్మార్ చేరడం, నేపాల్ చేరడం, ఆ తర్వాత భూటాన్ చేరడంతో ఇది 7 దేశాల కూటమిగా ఉంది. బిమ్స్టెక్లో 7 సభ్య దేశాలు ఉంటాయి. G20లో 21, బ్రిక్స్లో 11, G7లో 7, బిమ్స్టెక్లో కూడా 7 సభ్య దేశాలు. అయితే ఈ బిమ్స్టెక్ తొలి సమావేశం 2004లో బ్యాంకాక్, థాయిలాండ్లో జరిగాయి. థాయిలాండ్ అంటే తెల్ల ఏనుగుల దేశం. నెక్స్ట్ లేటెస్ట్ 6వ సమావేశం 2025లో మరలా బ్యాంకాక్, థాయిలాండ్లోనే జరిగింది. పేటోగ్నాట్ షినవాత్రా ప్రస్తుత థాయిలాండ్ ప్రధాని, ఆమె ఆధ్వర్యంలో జరిగింది. యంగెస్ట్ PM ఆఫ్ థాయిలాండ్. నెక్స్ట్ 7వ సమావేశం 2026లో కానీ 2027లో కానీ బంగ్లాదేశ్లో జరగబోతుంది. ఎందుకంటే ఈ సమావేశం పూర్తయిన తర్వాత బిమ్స్టెక్ యొక్క అధ్యక్ష బాధ్యతలను బంగ్లాదేశ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. కాబట్టి ఇయర్ అయితే ప్రకటించలేదు, కానీ తదుపరి సమావేశాన్ని బంగ్లాదేశ్లో నిర్వహించనున్నారు. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఈ బిమ్స్టెక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఢాకా, బంగ్లాదేశ్లో ఉన్నాయి. రైట్, నెక్స్ట్ మీటింగ్ మనం చూద్దాం. అది చోగం. దీనికి సమావేశం అని రాయకూడదు, ఎందుకంటే చోగం అంటే కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ అనేది ఉంది కాబట్టి మరలా సమావేశం రాయకూడదు. చోగం అంటే కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్, కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సదస్సు లేదా సమావేశం అంటారు. అయితే ఇక్కడ ఈ చోగం అనేది 2 సంవత్సరాలకి ఒకసారి సమావేశం అవుతుంది. ఇందులో సభ్య దేశాలు 56. దీని యొక్క ప్రధాన కార్యాలయం
లండన్లో ఉన్నాయి, లండన్, ఇంగ్లాండ్. అయితే ఈ చోగం సమావేశాలు బ్రిటన్ రాణి గారు ఆధ్వర్యంలో జరిగేవి. ప్రస్తుతం అయితే బ్రిటన్ రాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మొట్టమొదటి సమావేశం 1971లో సింగపూర్లో జరిగింది, చోగం యొక్క మొదటి సమావేశం. ఆ తర్వాత 27వ సమావేశం లేటెస్ట్గా 2024లో సమోవా అనే దేశంలోని అపియా అనే నగరంలో జరిగాయి. సమోవా రాజధానియే అపియా. అంటే బ్రిటన్ రాజుగా ప్రస్తుతం ఉన్న ప్రిన్స్ చార్లెస్ పట్టాభిషేక్తుడు అయిన తరువాత జరిగిన తొలి చోగం ఇదే. ఎందుకంటే 2022 సెప్టెంబర్ 8న బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II మరణించారు. స్కాట్లాండ్లోని బల్మోరల్ క్యాజిల్లో ఆమె వేసవి విడుదల కోసం వెళ్ళి అక్కడ చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆమెని ఇంగ్లాండ్కు తీసుకొచ్చి ఆపరేషన్ యూనికాన్ పేరుతో ఆమె అంత్యక్రియలను చేపట్టారు. ఆమె అంత్యక్రియలకి భారత తరపున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు ఇంగ్లాండ్కి. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికైన తరువాత వెళ్ళిన తొలి విదేశీ పర్యటన ఇంగ్లాండు దీనికోసమే. ఆ తర్వాత 2023 మే 6వ తేదీన ఆమె పెద్ద కుమారుడైన ప్రిన్స్ చార్లెస్ IIIగా రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. పట్టాభిషిక్తుడైన తర్వాత జరిగిన తొలి చోగం ఇదే, అపియా సమోవాలో జరిగింది. ఈ చోగంకి ప్రస్తుత సెక్రటరీ జనరల్గా షిర్లో ఆయోర్కర్ బోచ్వే అనే ఘనా దేశానికి చెందిన మహిళ ఎంపికయ్యారు ఈ సమావేశంలో. నెక్స్ట్ 28వ చోగము 2026లో సెయింట్ జాన్స్ ట్రినిడాడ్ అండ్ టొబాగో అనే దేశంలో జరగనుంది. ట్రినిడాడ్ అండ్ టొబాగో అనే దేశంలో సెయింట్ జాన్స్లో 2026లో 28వ చోగం జరగనుంది. చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మనం నామ్ సమావేశాన్ని ఒకసారి చూద్దాం. నామ్ అంటే నాన్ అలైన్డ్ మూవ్మెంట్ అంటారు, ఆలీనోద్యమం. ఈ ఆలీనోద్యమం అనేది 1955లో ఇండోనేషియాలోని బాండుంగ్లో జరిగిన ఒక సమావేశం ఫలితంగా ఏర్పడింది. అందుకే దీన్ని బాండుంగ్ కాన్ఫరెన్స్ అంటారు. బాండుంగ్ కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పడింది నామ్. 4 వ్యక్తులు ప్రముఖంగా దీని ఏర్పాటుకి కృషి చేశారు. జవహర్లాల్ నెహ్రూ, ఇండోనేషియాకు చెందిన సుకర్నో, జోసెఫ్ టిటో, అబ్దుల్ నాజర్ యుగోస్లేవియా, జోసెఫ్ టిటో ఈజిప్ట్. అయితే ఈ నామ్ అనేది సాధారణంగా 3 సంవత్సరాలకి ఒకసారి సమావేశం అవుతుంది. ఇది ఒక్కటి మాత్రమే 3 ఏళ్ళు. అందులో భాగంగా తొలి సమావేశము 1961లో బెల్గ్రేడ్ యుగోస్లేవియాలో జరిగింది. 1961 నామ్. 121 సభ్య దేశాలు ఇందులో ఉన్నాయి. దీనికి ఎలాంటి ప్రధాన కార్యాలయము లేదు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాలు సెప్టెంబర్లో వెళ్ళినప్పుడు వీళ్ళు మీట్ అవుతారు. అది ఒక రిప్రజెంటేటివ్ ఆఫీస్గా న్యూయార్క్లో దీనికి ఉంది తప్ప పర్మనెంట్ హెడ్ క్వార్టర్స్ లేవు. నెక్స్ట్ 19వ సమావేశం 2024లో ఉగాండాలోని కంపాలాలో లేటెస్ట్గా జరిగింది. జనవరి 2024లో 19వ సమావేశం. నెక్స్ట్ 20వ సమావేశం 2027లో ఉజ్బెకిస్తాన్లో జరగనుంది. ఇది ఒక ఎక్స్పెక్టెడ్. ఉజ్బెకిస్తాను టు సీక్ టు హ్యాండ్ ఓవర్ ద చైర్మన్షిప్ ఇన్ 2027 అని మనకు రావడం జరిగింది. కాబట్టి ప్రజెంట్ ఉగాండా 2027 వరకు అధ్యక్ష బాధ్యతల్లో ఉంటుంది నామ్కి. తర్వాత ఉజ్బెకిస్తాన్ నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా మనకి చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకి సార్క్ సమావేశం సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, దక్షిణాసియా ప్రాంతాల సహకార మండలి అంటారు. ఈ సార్క్ 1985లో ఏర్పాటు చేయబడింది. దీని హెడ్ క్వార్టర్స్ నేపాల్లోని కాఠ్మాండూలో ఉన్నాయి. అయితే ఈ సార్క్ తొలి సమావేశం 1985లో ఢాకా బంగ్లాదేశ్లో జరిగాయి. ఆ తర్వాత 18వ సమావేశం 2014లో కాఠ్మాండు నేపాల్లో జరిగినాయి. ఆ తర్వాత 2018 తర్వాత ఇది 7వ సంవత్సరం. ఇప్పటి వరకు ఒక్క సార్క్ సమావేశం కూడా జరగలేదు. ఈ సార్క్ కూడా 2 సంవత్సరాలకి ఒకసారి సమావేశం అవుతుంది రూల్ ప్రకారం. అయితే దాని ప్రకారం 2014 తర్వాత 2016లో పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో 19వ సమావేశం జరుగుతుందని ప్రకటించారు. కానీ ఆ సమావేశం జరగడానికి నెల రోజుల ముందు జమ్మూ కాశ్మీర్లోని యూరీలో టెర్రరిస్టుల దాడి జరిగింది. ఆ దాడిలో సుమారు 24 మంది భారతీయ సైనికులు
10 డోగ్రా రెజిమెంట్కు చెందిన వారు చనిపోవడంతో భారత్ ఈ సమావేశాన్ని బాయ్కాట్ చేసింది. ఆ తర్వాత ఇప్పటి వరకు మరలా ఈ సమావేశం జరగలే. మోదీ గారు కూడా అంత ఆసక్తిని సార్క్ సమావేశాల పట్ల ఎలాంటి ఏకాభిప్రాయం కుదరనివ్వకుండా ఆయన కూడా అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కాబట్టి ఇదే లాస్ట్ సమ్మిట్ 18వ సమావేశం 2014. మోదీ గారు హాజరైన ఏకైక సార్క్ సమావేశం ఇదే 2014 కాత్మాండు, నేపాల్. ఇందులో 8 సభ్య దేశాలు ఉంటాయి. దీనిలో కాత్మాండు దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఎంబీబీఎస్ స్పెయిన్ అని ఈ సభ్య దేశాలని గుర్తుపెట్టుకోవచ్చు. ఎంబీబీఎస్ స్పెయిన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, నేపాల్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, తదుపరి మనకి క్వాడ్ అనేటువంటి సమావేశం. క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటారు. చతుర్భుజ రక్షణ కూటమి అంటారు. దక్షిణ చైనా సముద్రంలో ఇండో పసిఫిక్ రీజన్లో చైనా యొక్క దుందుడుకు చర్యలను నివారించడం కోసం ఈ క్వాడ్ అనేటువంటి ఒక కూటమి ఏర్పడింది. చతుర్భుజానికి ఎలాగైతే 4 భుజాలు ఉంటాయో అలా ఈ క్వాడ్లో కూడా 4 సభ్య దేశాలు ఉంటాయి. ఆ 4 సభ్య దేశాలు ఏమిటంటే 1 ఇండియా, 2 యుఎస్ఏ, 3 జపాన్, 4 ఆస్ట్రేలియా. ఈ 4 దేశాల కూటమియే క్వాడ్ అనేటువంటి కూటమి. ఈ 4 దేశాల కూటమి అనే ఈ క్వాడ్ మలబార్ నావికాదళ విన్యాసాలను కూడా నిర్వహిస్తాయి. మలబార్ విన్యాసాలు నిర్వహించేది క్వాడ్, ఇండియా, యుఎస్ఏ, జపాన్ అండ్ ఆస్ట్రేలియా. ఇక్కడ మొదట 1992లో ఈ మలబార్ నావికాదళ విన్యాసాలు ఇండియా, యుఎస్ఏల మధ్య మొదలైనాయి. 2015లో జపాన్ చేరింది, 2020లో ఆస్ట్రేలియా చేరింది. ఇప్పుడు అయితే ఈ క్వాడ్ తొలి సమావేశం 2021లో తొలిసారిగా వర్చువల్గా జరిగింది, 2021 మార్చిలో. ఆ తర్వాత రెండో సమావేశం అదే 2021 సెప్టెంబర్లో వాషింగ్టన్ DC యుఎస్ఏలో జరిగింది. దీన్ని అప్పటి 46వ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్వహించారు. ఇది తొలి ఇన్ పర్సన్ మీటింగ్, అంటే పర్సన్స్ అందరూ హాజరైన తొలి మీటింగ్ క్వాడ్కి 2021లో జరిగింది. ఆ తర్వాత లేటెస్ట్గా మనకి 6వ సమావేశం 2024లో మరలా యుఎస్ఏలోని డెలావర్లో జరిగింది. దీన్ని కూడా జో బైడెన్ హోస్ట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు 7వ సమావేశం 2025లో ఇండియా ఈ సమావేశాన్ని నిర్వహించనుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియా ఈ 2025 క్వాడ్ 7వ సమావేశాన్ని నిర్వహించనుంది, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇందులో సభ్య దేశాలు మనకి 4. నెక్స్ట్ నాటో సమావేశం, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, దీన్నే వాషింగ్టన్ ట్రీటీ అని కూడా పిలుస్తారు. 1949 ఏప్రిల్ 4వ తేదీన ఈ నాటో ఏర్పడింది. 12 దేశాలతో ఏర్పడింది. ప్రస్తుతం ఇందులో 32 సభ్య దేశాలు ఉన్నాయి. దీని ప్రధాన కార్యాలయము బ్రస్సెల్స్, బెల్జియంలో ఉన్నాయి. అయితే ఈ నాటో ప్రపంచంలో ఉన్న ఏకైక మిలిటరీ కూటమి. 32వ సభ్య దేశంగా స్వీడన్ లాస్ట్ ఇయర్ 2024లో చేరింది. దానికంటే ముందు 2023లో ఫిన్లాండ్ 31వ సభ్య దేశంగా చేరింది. అయితే ఈ నాటోకి సంబంధించి మొదటి సమావేశం 1957లో ప్యారిస్, ఫ్రాన్స్లో జరిగింది. లేటెస్ట్గా మనకి 33వ సమావేశం 2024లో వాషింగ్టన్ DC యుఎస్ఏలో జరిగింది. నాటో ఏర్పడి ఇది ఎన్నో సంవత్సరం అనుకుంటున్నారు? 50వ వార్షికోత్సవం. 75వ వార్షికోత్సవం 75th యానివర్సరీ సందర్భంగా ఈ సమావేశం వాషింగ్టన్ DC యుఎస్ఏలో నిర్వహించారు. నెక్స్ట్ 34వ సమావేశం 2025లో ఈ సంవత్సరం ది హేగ్, నెదర్లాండ్స్లో జరగబోతుంది. చాలా చాలా బాగా దీన్ని గుర్తుపెట్టుకోండి. ఈ నాటోలో 32 సభ్య దేశాలు ఉన్నాయి. ఈ 32 2 ఖండాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఒకటి యూరప్ నుంచి, ఇంకొకటి ఉత్తర అమెరికా నుంచి. యూరప్ నుండి 30 దేశాలు, ఉత్తర అమెరికా నుండి 2 దేశాలు ఈ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఉత్తర అమెరికా నుంచి ఉన్న 2 దేశాలు అమెరికా ఒకటి, కెనడా ఒకటి. ఓకే, నెక్స్ట్ మనకి WTO మంత్రుల స్థాయి సమావేశం, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 1995
జనవరి 1వ తేదీన ఘాట్ జనరల్ అగ్రిమెంట్ అండ్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ స్థానంలో ఏర్పాటు చేయబడిన మరాకేష్ ఒప్పందం ప్రకారం ఏర్పాటు చేయబడిన WTO, దీని హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉన్నాయి. ఈ WTO మంత్రుల స్థాయి సమావేశాల్ని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించుకుంటుంది. ఆ మంత్రుల స్థాయి సమావేశంలో మొదటి మంత్రుల స్థాయి సమావేశం 1996లో సింగపూర్లో జరిగింది. ఆ తర్వాత 13వ సమావేశం 2024 UAEలోని అబుదాబిలో జరిగాయి. దీని తర్వాత 14వ మంత్రుల స్థాయి సమావేశం 2026లో కెమెరూన్ అనే దేశంలో జరగనున్నాయి. ఓకే, తదుపరి మనకి ఏషియాన్ అనేటువంటి సమావేశాన్ని ఒక్కసారి మనం చూద్దాము. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సమావేశం ఇది. ఈ సమావేశానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు వస్తాయి. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటారు. అంటే ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య అని పిలుస్తారు. ఈ ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య యొక్క స్పెషాలిటీ ఏమిటంటే ఇది సంవత్సరానికి 2 సార్లు ప్రస్తుతం అయితే సమావేశం అవుతుంది. ఒకటి మే నెల సమయంలో, 2 నవంబర్ సమయంలో 2 సార్లు సమావేశం అవుతుంది. కాకపోతే 2 ఒకే దేశంలో మోర్ ఓవర్ జరుగుతాయి. అయితే ఈ ఏషియాన్ యొక్క మొట్టమొదటి సమావేశం 1976లో ఇండోనేషియాలోని బాలీలో జరిగాయి. ఆ తర్వాత 46వ 2005లో, 47వ 2005లో, ఇది మేలో, అలాగే ఇది నవంబర్లో. ఈ 2025లో 46వ 47వ ఏషియన్ సమావేశాలు కౌలాలంపూర్ అండ్ పుత్రజయ మలేషియాలో జరిగాయి. సింపుల్గా 2025 ఏషియన్ సమావేశం ఎక్కడ జరిగిందంటే మలేషియా. అలాగే 2026లో 48వ 49వ సమావేశం ఫిలిప్పీన్స్లో జరగనున్నాయి. ఈ ఏషియన్ అనేటువంటిది 10 దేశాల కూటమి. ఇందులో భారత్కి సభ్యత్వం లేదు. 1967లో ఏర్పాటు చేయబడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయము ఇండోనేషియాలోని జకార్తాలో ఉన్నాయి. ఆ జకార్తా ఇండోనేషియా ప్రస్తుత రాజధాని. కొత్త రాజధాని రాబోతుంది ఇండోనేషియాకి, అది నుసాంతరా అనేటువంటి రాజధాని జకార్తాకి రాబోతుంది. రైట్, నెక్స్ట్ కాప్ అండి. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఇది వాతావరణ మార్పుల పైన చర్చించేందుకు ఏర్పాటు చేయబడిన ఐక్యరాజ్య సమితి స్థాయిలో UNFCCC ఏర్పాటు చేయబడిన ఒక సమావేశం. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్స్ ఆన్ క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పుల పైన చర్చించేందుకు ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ఇది సుమారు 15 నుంచి 20 రోజుల పాటు సమావేశం అవుతుంది. ఆ కాప్ అనేటువంటి దీన్ని మొట్టమొదటిసారిగా 1995లో జర్మనీలోని బెర్లిన్ అనే నగరంలో నిర్వహించారు. లేటెస్ట్గా మనకి COP 29 అంటారు. దీన్నే సింపుల్గా COP 29, తరువాతి COP 30 అని పిలుస్తారు. 29వ COP 2024లో దాన్ని సింపుల్గా COP 29 అజర్బైజాన్ రాజధాని బాకు అనే నగరంలో నిర్వహించారు. ఈ సంవత్సరం 2025లో 30వది, దాన్ని COP 30 అంటారు. ఈ COP 30ని బ్రెజిల్లోని బెలెం అనే నగరంలో నిర్వహించనున్నారు. బెలెం అంటారు ఆ నగరం పేరు. నెక్స్ట్ మనకి SCO అనేటువంటి సమావేశం. SCO అనేది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, షాంఘై సహకార సంస్థ అంటారు. ఈ షాంఘై సహకార సంస్థ మొదట షాంఘై 5గా ఒక జియో పొలిటికల్ ఆర్గనైజేషన్గా ఏర్పాటు చేయబడింది. ఈ షాంఘై సహకార సంస్థ యొక్క ప్రధాన కార్యాలయము బీజింగ్, చైనాలో ఉన్నాయి. ప్రస్తుతం ఇందులో 10 సభ్య దేశాలు మెంబర్స్గా ఉన్నాయి. 2024లో
బెలారస్ అనే దేశము 10వ సభ్య దేశంగా చేరింది. దానికంటే ముందు 2023లో ఇరాన్ అనే దేశం 9వ సభ్య దేశంగా చేరింది. దానికంటే ముందు 2017లో పాకిస్తాన్, ఇండియాలు 7, 8 సభ్య దేశాలుగా చేరాయి. అంటే ఇందులో 10 సభ్య దేశాలు ఉన్నాయి. మొదటి సమావేశం 2001లో షాంఘై, చైనాలో నిర్వహించబడింది. లేటెస్ట్గా మనకి 24వ సమావేశం 2024లో కజకిస్తాన్లోని అస్తానాలో నిర్వహించబడింది. అండ్ ఈ సంవత్సరం 2025లో 25వ సమావేశం చైనాలోని తియాన్జిన్లో నిర్వహించబోతున్నారు. చాలా ముఖ్యమైనటువంటి సమావేశం. నెక్స్ట్ మనకి ఎపెక్ అనేటువంటి సమావేశం. ఈ ఎపెక్ అనేది ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటారు. ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార మండలి. ఇది 1989లో ఏర్పాటు చేయబడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ సింగపూర్లో ఉన్నాయి. దీనిలో సభ్య దేశాలు 21. అయితే దీని తొలి సమావేశం 1989లో ఆస్ట్రేలియాలో నిర్వహించారు. ఆ తర్వాత 36వ సమావేశం 2024లో పెరూలో జరిగింది. ఇది లేటెస్ట్ సమావేశం. ఈ సంవత్సరం 37వ సమావేశం 2025లో దక్షిణ కొరియా అనే దేశంలో నిర్వహించబోతున్నారు. నెక్స్ట్ 38వ సమావేశం 2026లో చైనాలో జరగబోతుంది. ఈ ఎపెక్లో కూడా భారత్కి సభ్యత్వం లేదు. ఎపెక్లో కూడా భారత్కి సభ్యత్వం లేదు. అయితే దక్షిణ కొరియా అన్నాం చూసారా, ఈ దక్షిణ కొరియా అనేది భారత్తో పాటుగా ఆగస్టు 15న స్వాతంత్ర్యం జరుపుకునే మరొక దేశం దక్షిణ కొరియా. శాంసంగ్, ఎల్జీ, హ్యుందాయ్, కియా మోటార్లు కంపెనీలన్నీ దక్షిణ కొరియాకు చెందినటువంటివే. అయితే ఇప్పుడు దీని తర్వాత మరొక ముఖ్యమైనటువంటి సమావేశం ఉంది. ఆ సమావేశం బ్రీఫ్గా చెప్పేస్తాను చూడండి. I2U2 సమావేశం. ఇట్లాంటి వాటినే కరెంట్ డిఎస్సి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉన్నాడు. I2U2 సమావేశం. ఇప్పటి వరకు ఈ సమావేశం ఒక్కసారి జరిగింది. 2022 జూలై 14న ఈ సమావేశం ఒక్కసారి, అది కూడా వర్చువల్గా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగింది. ఇక్కడ I2U2 అంటేనే మనకి ఏమిటి అని అడుగుతాడు. అంటే ఇక్కడ I పేరుతో 2 దేశాలు, U పేరుతో ఉన్న 2 దేశాలే అని అర్థం. ఒకటి I అంటే ఒకటోది ఇండియా, రెండో I అంటే ఇజ్రాయెల్, U అంటే USA, ఇంకొక U అంటే UAE. ఇండియా, ఇజ్రాయెల్, USA, UAEలను I2U2 కూటమి అంటారు. దీనినే వెస్ట్రన్ ఏషియా క్వాడ్ అని కూడా పిలుస్తున్నారు. పశ్చిమాసియా క్వాడ్గా కూడా ఈ I2U2ని పిలుస్తున్నారు. ఈ సమావేశం వర్చువల్గా జరిగింది. 4 దేశాల అధినేతలు వీడియో కాన్ఫరెన్సింగ్లో చర్చించడం జరిగింది. అయితే 2023లో ఫిబ్రవరి 22న I2U2 బిజినెస్ ఫోరం మొట్టమొదటిగా UAEలోని అబుదాబిలో జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్. అలాగే మరొక ఇంపార్టెంట్ అయినటువంటి సమావేశము వేవ్స్ అండి. వేవ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ సమావేశము ఖచ్చితంగా ప్రశ్న అడగొచ్చు. వేవ్స్ అంటే వరల్డ్ ఆడియో విజువల్, దీని అబ్రివేషన్ వరల్డ్ ఆడియో విజువల్, వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమిట్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమిట్ అంటారు. వేవ్స్. ఈ సమిట్ ఫస్ట్ టైం జరిగింది. వేవ్స్ అనే ఫస్ట్ టైం సమ్మిట్. మొట్టమొదటి వేవ్స్ సమ్మిట్ 2025 మే 1 నుంచి 4 తేదీల మధ్య ఎక్కడ జరిగింది అంటే ముంబై అనేటువంటి నగరంలో జియో కన్వెన్షన్ సెంటర్ ముంబైలో జరిగింది. దీని యొక్క ఇతివృత్తం ఏమిటంటే కనెక్టింగ్ క్రియేటర్స్, కనెక్టింగ్ నేషన్స్ ఆర్ కంట్రీస్ అనే ఇతివృత్తంతో జరిగింది. వేవ్స్ మొట్టమొదటి వేవ్స్ సమ్మిట్ ముంబైలో భారత్లో జరిగింది. యాక్చువల్గా ఇది 2024లో గోవాలో జరగాల్సింది. అది తర్వాత వాయిదా పడుకుంటూ మేకి రావడం జరిగింది. అలాగే దీని తర్వాత QS ఇండియా సమ్మిట్ అని ఒకటి ఉంది. QS ఇండియా సమ్మిట్ అని.
ఈ QS ఇండియా సమ్మిట్ 2026లో గోవాలో జరగబోతుంది. QS అంటే క్వాకరల్లి సైమండ్స్ అంటారు, ఆ సంస్థ నిర్వహిస్తున్నటువంటి సమ్మిట్. అలాగే 9వ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ న్యూఢిల్లీలో ఏప్రిల్ నెలలో జరిగింది. న్యూఢిల్లీలో ఏప్రిల్ 10, 11, 12 తేదీల మధ్య 9వ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ 2025 భారత్ న్యూఢిల్లీలో జరిగింది. దీనికి సంభావన అనేటువంటి ఒక ఇతివృత్తాన్ని తీసుకున్నారు. సంభావన అనేటువంటి ఇతివృత్తం అంటే హిందీలో పాజిబిలిటీస్ అనే అర్థం, అంటే హిందీలో సంభావన, ఇంగ్లీష్లో పాజిబిలిటీస్ అనే అర్థం వచ్చేలాగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సమావేశాలు. మరలా సమావేశాలు మరికొన్ని ఉంటాయి, వాటిని కూడా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోస్లో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.